ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును 7 గంటల పాటు సిట్ విచారించింది. విచారణలో అనేక కీలక ప్రశ్నలు సంధించింది. వాటన్నిటికీ కూడా తాను సమాధానాలు ఇచ్చారంటూ కూడా ప్రెస్ మీట్ వేదికగా హరీష్ రావు వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, నోటీసులు అందుకున్నారా కేటీఆర్? దేవి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలి, రేపు ఉదయం 11 గంటలకు సిట్ ఆఫీస్ కు రావాలని చెప్పి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. అయితే 2 రోజుల క్రితమే మాజీ మంత్రి హరీష్ రావును కూడా సిట్ విచారించారు. 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి సాక్షిగా హాజరయ్యి వివరాలు తెలపాలి అని చెప్పి సూచించారు. సో ప్రస్తుతం కేటీఆర్ కు కూడా 41 సిఆర్పిసి కిందనే నోటీసులు ఇచ్చారు. రేపు సిట్ ముందు హాజరవ్వాలి అని చెప్పి కోరారు. ఇప్పటికే ప్రభాకర్ రావును 14 రోజుల పాటు విచారించిన తర్వాత కొంతమంది సాక్షులను ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా విచారించి కీలకమైనటువంటి ఆధారాలను సేకరించారు. హరీష్ రావు దగ్గర కూడా స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ కు కూడా సిట్ నోటీస్ ఇవ్వడంతో ఎలాంటి ఉంటుంది, లేకపోతే సేమ్ హరీష్ రావును విచారించినటువంటి మాదిరిగానే 41 ఇచ్చి సాక్షిగా మాత్రమే తన దగ్గర నుంచి వివరాలు సేకరిస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది, ఎంతసేపు ప్రశ్నిస్తారు, ఎలాంటి ప్రశ్నలు వేస్తారనేది చూడాలి. అయితే ఇప్పటికే హరీష్ రావు కూడా చెప్పారు, విచారణ కఠినమైనటువంటి టైంలో తననేమీ ప్రశ్నించలేదు కానీ నేనే ఉల్టా ప్రశ్నించాను. అప్పట్లో ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డిని ఎందుకు పిలవలేదు విచారణకు, వాళ్ళని కూడా విచారణకు పిలిపించండి, ఎవరైనా నా పేర్లు చెప్పారా అని చెప్పి కేటీఆర్ హరీష్ రావే తను సిట్ ను ప్రశ్నించాను అని చెప్పారు. సో ఇప్పుడు కేటీఆర్ ను కూడా సిట్ ను ఏం ప్రశ్నించబోతోంది, లేకపోతే హరీష్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు, లేకపోతే ప్రభాకర్ రావు గానీ రాధాకిషన్ రావు గానీ వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో ఏదైనా నోటీసులు ఇచ్చారా, ఎలాంటి ఆధారాలు సేకరించారు, కేటీఆర్ ను ఎందుకు విచారించాలనుకుంటున్నారు, కేటీఆర్ ను పేరు ఎవరైనా చెప్పినటువంటి వాళ్ళలో ఏదైనా స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారనేది అయితే చూడాలి. ప్రస్తుతానికైతే తనకు నేరుగా నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ అందుబాటులో ఉన్నటువంటి టైంలోనే రేపు విచారణకు కూడా కేటీఆర్ అటెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దేవి, రవి, ఎలా చూడొచ్చు, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావు రాధాకృష్ణరావు వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని హరీష్ రావును పిలిచారని అనుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు విచారణ 7 గంటల తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు? అంటే ప్రభాకర్ రావును వారం రోజుల పాటు విచారించిన తర్వాత మరొక వారం విచారించాలి అని చెప్పి వాళ్ళు కోరారు. సో మొత్తంగా 14 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారిస్తున్నటువంటి టైంలోనే ప్రభాకర్ రావును విడిగా విచారించడమే కాకుండా అందులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావు గానీ లేకపోతే మిగతా పోలీస్ అధికారులను కూడా పిలిచి విచారించారు. విడివిడిగా విచారించారు, వాళ్ళను కలిపి కూడా విచారించి ఒక స్టేట్మెంట్ ను తయారు చేశారు. ప్రభాకర్ రావు కస్టడీ ముగిసిన కొన్ని రోజులకే మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కొన్ని ఆధారాలు సేకరించినటువంటి సిట్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిందని మనకు తెలిసింది. కానీ హరీష్ రావును ప్రశ్నిస్తున్నటువంటి టైంలో తనకు ఎలాంటి ఆధారాలు సేకరించలేదు, తన పేరు కూడా అందులో ప్రస్తావించలేదు, ఎవరు ప్రభాకర్ రావు కానీ మిగతా వ్యక్తులు కానీ హరీష్ రావు చెప్తా ఉన్నాడు. సిట్ విచారణ ఎదుర్కొన్న తర్వాత హరీష్ రావు బయటకు వచ్చి కూడా ఇదే విషయమై మాట్లాడారు. మరి ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం కనుక హరీష్ రావు ఏదైనా కేటీఆర్ పేర్లు చెప్పారా, లేకపోతే అందులో ఉన్నటువంటి వాటిలో ఏదైనా స్టేట్మెంట్ తీసుకున్నారా, హరీష్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ఏమైనా పిలిచి విచారించాలని సిట్ భావిస్తుందా? గతంలోనే ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో మాజీ మంత్రులు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ పేర్లు కూడా అందులో ఉన్నాయనేది తెలియాల్సింది. ఇప్పటి వరకైతే ప్రభాకర్ రావు విచారణను బేస్ చేసుకుని హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారించారు. సో ఇప్పుడు హరీష్ రావును విచారించిన తర్వాత కేటీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చారు అంటే ముందుగా ఇచ్చినటువంటి నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ముఖ్యంగా ప్రభాకర్ రావు 14 రోజుల పాటు ఉన్నటువంటి కస్టడీ విచారణలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే పిలిచిండొచ్చు. దేవి, రవి, నందీనగర్ లోని కేటీఆర్ ఇంట్లో ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఆయన అందుబాటులో ఉన్నారా, ఆయన తీసుకున్నారా? మొత్తంగా కేటీఆర్ అందుబాటులో ఉండగానే నోటీసులు ఇచ్చారని సిట్ అధికారులు చెప్తున్నారు. తనకే నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు కేటీఆర్ సైడ్ నుంచి అధికారికంగా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఒకవేళ నోటీసులు అందుకున్నా కూడా తన విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది.
హరీష్ రావు నోటీస్ అందుకున్నటువంటి టైంలో తను సిద్దిపేటలో ఉన్నారు, హైదరాబాద్ లో అవైలబుల్ లో కూడా లేరు. ఇంట్లో ఉన్నటువంటి సిబ్బంది ఆ నోటీస్ ను రిసీవ్ చేసుకున్నారు. ఎప్పుడైతే సిట్ నోటీస్ వచ్చిందని తెలియగానే హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. మేము ఎలాంటి తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా విచారణకు హాజరవుతాము, కక్షపూరితంగా జరుగుతున్నటువంటి కుట్ర ఇది, ప్రభుత్వం చర్యలను ఎండగడుతున్నాం కాబట్టి కావాలని ఉద్దేశపూర్వకంగా ఇస్తున్నటువంటి నోటీసులు తప్ప ఫోన్ ట్యాపింగ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత హరీష్ రావు చెప్పారు. హరీష్ రావు విచారణ తర్వాత కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సో ఇన్ కేసు ఇప్పుడు కేటీఆర్ నేరుగా నోటీసులు అందుకున్న తర్వాత కూడా తను ఒకవేళ రెస్పాండ్ అయితే రేపు ఖచ్చితంగా విచారణకు హాజరవుతారని చెప్తారు. హరీష్ రావు విచారణ సమయంలో ఏదైతే జరిగిందో ఎమ్మెల్యేలు అందరినీ కూడగట్టుకుని బీఆర్ఎస్ ఆఫీస్ లో సమావేశం అయిన తర్వాత బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి నేరుగా విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. రవి, 2004 మార్చిలో ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో ఆ తర్వాత విచారణ చాలా స్పీడ్గా సాగింది. కొద్ది రోజులుగా ప్రభాకర్ రావు ఎప్పుడైతే ఇండియా వచ్చారో ఆయన విచారించిన తర్వాత కొంచెం స్లో డౌన్ అయింది. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ స్పీడప్ అవడానికి కారణం ఏంటి? పెద్ద తలకాయలందరినీ కూడా విచారణకు పిలుస్తున్నారు. ప్రభాకర్ రావు కోసమే పోలీసులు ఎదురు చూశారు. ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నాడు, ఖచ్చితంగా తనను తీసుకొని రావాలని చెప్పి ప్రయత్నించారు. ప్రభాకర్ రావు ఎప్పుడైతే ఇండియాకు తిరిగి వచ్చారో, ప్రభాకర్ రావును విచారించారో అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా స్పీడప్ అందుకుంది. అప్పటికే కొంతమంది నిందితులు బెయిల్ పై కూడా బయటకు వచ్చారు. ప్రభాకర్ రావు విచారిస్తున్నటువంటి టైంలోనే నిందితులు ఎవరైతే బెయిల్ పై ఉన్నారో వాళ్ళను తిరిగి మరోసారి సిట్ అధికారులు విచారించారు. ప్రభాకర్ రావుతో ఉండి ఇద్దరిని కలిపి విచారించారు, మరోసారి విడివిడిగా కూడా విచారించి స్టేట్మెంట్లు తీసుకున్నారు. ముఖ్యంగా సిట్ ఎప్పుడైతే సజ్జనార్ నేతృత్వంలో మరోసారి సిట్ ని ఏర్పాటు చేశారో కేవలం ఇందులో ఉన్నటువంటి నిందితులనే కాకుండా సాక్షులను కూడా విచారించారు, అందులో విధంగా బాధితులను కూడా విచారించారు. మనం చూస్తే ఎమ్మెల్యేగా కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి నందును కూడా పిలిచి విచారించి తన నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. తను కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు చెప్పారు, బీఆర్ఎస్ నేతల పేర్లు కూడా చెప్పాడు నందు. ఇలా కొంతమంది బాధితులు కూడా నేరుగా సిట్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రాజకీయ నేతల పేర్లు చెప్పారో ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా విచారించడాన్ని మనం చూసాం. ఆ తర్వాత ఫస్ట్ విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ నేత కూడా ఎమ్మెల్సీ నవీన్ రావే. ఆ తర్వాత నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు కంటిన్యూస్ గా స్పీడప్ అందుకుంటూనే ఉంది. హరీష్ రావును విచారించిన తర్వాత కొంత గ్యాప్ ఉండొచ్చు అని భావించాం, కానీ విచారించిన 2-3 రోజుల్లోనే కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం, సిట్ నుంచి పిలుపు రావడం, రేపే అటెండ్ అవ్వాలి అని చెప్పడం చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి స్పీడప్ అయ్యింది. వెంటనే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలందరినీ కూడా విచారించాలని భావిస్తున్నట్లు సిట్ తెలుస్తుంది సిట్ చర్యలను చూస్తుంటే. రవి, ఎలా చూడొచ్చు? రేపు కేటీఆర్ సిట్ ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఎగ్జాక్ట్లీ, హరీష్ రావుకు ఎప్పుడైతే నోటీసులు అందుకున్నారో ముందుగా కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది, కుట్రపూరితంగా ఇస్తున్నటువంటి నోటీసులు అని చెప్పి ముందుగా కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. హరీష్ రావు కూడా నేరుగా విచారణకు అటెండ్ అవుతాను అని చెప్పారు. నోటీసులు అందుకున్న కొన్ని నిమిషాల్లోనే కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పుడు కూడా నోటీసులు అందుకున్న తర్వాత కేటీఆర్ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. హరీష్ రావుకి నోటీసులు అందుకున్నటువంటి విషయంలో ఎలా అయితే స్పందించారో, ప్రభుత్వ చర్యలను మేము ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం కాబట్టి ప్రజల్లోకి మేము తీసుకొని వెళ్తున్నాం, ప్రభుత్వాన్ని వ్యతిరేక పనులు ఏవైతే చేస్తుందో వాటన్నిటిని మేము ప్రజల్లో ఎండగడుతున్నాం కాబట్టి మాకు కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చారనే విషయాన్ని అటు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు కొద్ది నిమిషాల్లో కూడా కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తను విచారణకు హాజరవుతాను, తన దగ్గర ఉన్నటువంటి పూర్తి వివరాలు కూడా అందజేస్తానని కేటీఆర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఆల్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.